ప్రశ్నిస్తున్న గొంతుల మీద సంస్థలను దుర్వినియోగం చేసుకుంటే మరి అరెస్టులు చేపిస్తా ఉన్నారు. ఇక పోస్టులు పెట్టినందుకు చూడుండ్రి. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ అక్రమ అరెస్టు. పతంగి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కారణం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అరెస్టు. కేటీఆర్ వ్యవస్థల దుర్వినియోగంలో సీఎం జగదీష్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్లు ఉంచారంటూ కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తన సంతకం ఫోర్జరీ చేయడంతో పాటు ఫేక్ సర్క్యులర్ ప్రచారం చేసిన క్రిషాంక్ ఇతర బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని చీఫ్ వార్డెన్ మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిండ్రు. ఈ నేపథ్యంలో ఆయనపై ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిండ్రు. పోలీసులు దర్యాప్తు చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా అక్కడ పతంగ్ టోల్ ప్లాజ్ వద్ద ఆపి అరెస్ట్ చేసిండ్రు. ఇక నన్ను ఆపిర్రు అని చెప్పేసి ఆయన పోస్టు పెట్టుడుతోని తెలిసింది పోలీసులు ఆపిర్రని, లేకపోతే తెలియకపోతుండే. చాలాసేపు ఎక్కడ అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచిండ్రు అనేది కూడా చెప్పలేరు. కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిరని చెప్పుకోవాలి. మొత్తం మీద ప్రశ్నిస్తున్న గొంతుల మీద సోషల్ మీడియా వేదికగా ఉస్మానియా యూనివర్సిటీకి పోయిన సంవత్సరం కూడా సెలవులు ఇచ్చిర్రని చెప్పేసి రేవంత్ రెడ్డి తన అఫీషియల్ ట్విట్టర్ నుంచి పోస్టు పెట్టిండ్రు. గోబెల్స్ మళ్ళా పుట్టిండని చెప్పేసి కేసీఆర్ మీద బదనాం మోపుకుంటా అది చేసిండ్రు. అది చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి అసలైన సర్క్యులర్ ఏదైతే ఉంటుందో అది తీసి ఫేక్ ఒరిజినల్ అని చెప్పేసి నిన్న చూపెట్టినాం కదా. దాన్ని అది సోషల్ మీడియాలో ఉంచినందుకు అరెస్టు చేసిండ్రట. మొత్తం మీద ఇది కనబడతా ఉన్నది ప్రధానంగా.